ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే కాస్త బుధ, శుక్రులు మరియు సూర్యుడు కాస్త చిన్నపాటి ఫలితాలని ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా అర్ధాష్టమ రాహుగ్రహ దోషము, దశమ స్థానంలోనే ఎక్కువ గ్రహ సంచారము. ఈ యొక్క మాసమంతా కూడా ఎక్కువ ఉద్యోగం విషయంలోనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు జాబ్ గురించే మీరు థింక్ చేస్తూ ఉంటారు. ఆ ఒక జాబ్లోనే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే జాబ్లో మీకు ఇబ్బందులు ఉండవు, బట్ జాబ్ చేసే చోటు మీకు ఆ ఒక విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది, పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత శరీరం ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఆదాయం విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కొన్ని భూ వ్యవహారాల్లో మీకు జయం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే అర్ధాష్టమ రాహుగ్రహ దోషం వలన మానసిక ప్రశాంతత అప్పుడప్పుడు లోపించడానికి అవకాశాలు ఉంటాయి. తల్లి లేదా తండ్రికి సంబంధించిన వ్యక్తులకి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత మిమ్మల్ని ఉద్యోగం విషయంలో, ఉద్యోగం చేసే చోటు మీ బాస్ దగ్గర మిమ్మల్ని కించపరిచి డీఫేమ్కి గురి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఒక మాసంలో. అయినా వాటిని తట్టుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. ఎవరో ఒక సపోర్ట్ ద్వారా మీకు అక్కడ ఆ ఒక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కూడా కాస్త అభివృద్ధి ఉన్నప్పటికీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎవరికి ఉండదని అని అనుకుంటాం. ఎవరికంటే ఉండదు. ఈ రోజుల్లో ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది కదా అనుకుంటాం. బట్ ఇది అక్కడ అలా కాదండి. దశమ స్థానంలోనే కేతు లాంటి గ్రహంతో పాటు ఈ సూర్యుడు రావడము, తర్వాత గ్రహణ దోషం ఏర్పడుతుంది. గ్రహణ దోషం అని అంటాం యాక్చువల్లీ. సూర్యుడితో పాటు రాహు లేదా కేతు ఇలాంటి గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణ దోషం అని అంటాం. దశమ స్థానంలో అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఉద్యోగం విషయంలో స్ట్రెస్ని ఫేస్ చేయలేక బయటికి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. అయితే బుధుడు కొద్దిగా బాగున్నాడు కాబట్టి ఇట్ విల్ బి ఫైన్. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవు. శరీర ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు. కొన్ని కుటుంబ సభ్యుల వ్యక్తులతో కాస్త కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కారం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటాము. కొంతమంది మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. ఎందుకంటే శుక్రుడి యొక్క ఒక పొజిషన్ ఏదైతే ఉందో లాభస్థానికి వెళ్ళి సంచారం అనేది కాస్త పాజిటివ్గా ఉండబోతుంది. అయితే ఉద్యోగం విషయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మాసంలో ఉద్యోగము, ఇంట్లో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. వేళకు నిద్రాహారం చేయలేకపోవడము, భోజనాలు మానేయడము, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణలు చేసుకోండి 9 రోజుల వరుసన. ముఖ్యంగా కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ మేల్స్ కావాలి. వృద్ధాశ్రమాల్లో మేల్స్ ఆశ్రమాలకు వెళ్ళి, అంటే పురుషుల ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించి, చిన్నపాటి భోజనం అందించినా పర్లేదు, అందించి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మానకుండా సిద్ధమంగళ స్తోత్రం లేదా కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.